హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొక్క మారు నా సంకీర్తన ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, మన సంగీత పద్ధతిలో 72 మేళకర్త రాగాలు, వాటి నుండి ఔడవ రాగాలు, షాడవ, వక్ర రాగాలు మొదలగు కొన్ని వేల జన్య రాగాలు ఏర్పడినాయి. మేళకర్త రాగాలు లేదా సంపూర్ణ రాగాలను బాగా సాధన చేస్తే ఆ రాగాలలోని స్వరాలను, వాటి స్వరస్థానాలను సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే చాలా మేళకర్త రాగాలలో కనీసం 2 నుంచి 4 వరకు కోమల స్వరాలు అంటే శుద్ధ రిషభము, సాధారణ గాంధారము, శుద్ధ దైవతము, కైసిక్ నిషాదం వంటి స్వరాలు ఉండి మిగిలినవన్నీ శుద్ధ స్వరాలుగా ఉంటాయి. కానీ ఔడవ రాగాలలోని స్వరస్థానాలను, ఔడవ రాగాలంటే మీకు తెలుసుగా, ఆరోహణలో అవరోహణలో 5 స్వరాలు ఉంటే వాటిని ఔడవ రాగాలు అని అంటారు. ఈ రాగాల గురించి తెలుసుకోవాలనుకుంటే పైనున్న ఐ బటన్ని ప్రెస్ చేసి ఆ వీడియో చూడండి. ఔడవ రాగాల గురించి పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు. ఈ ఔడవ రాగాలలోని స్వరస్థానాలను గుర్తుపెట్టుకోవాలనుకుంటే అప్పుడప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఔడవ రాగాలను పరిశీలిస్తే ఆ రాగంలో ఉన్న 5 స్వరాలలో 4 స్వరాలు వాటి స్వరస్థానాలు ఒకేలా ఉండి మిగిలినవి ఒక స్వరము, దాని స్వరస్థానము వేరేగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఔడవ రాగాలలోని స్వరాలు ఒకేలా ఉండి ఏదో ఒక స్వరస్థానం వేరేలా ఉండే కొన్ని ముఖ్యమైన రాగాల గురించి వివరిస్తాను. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూసి ఆ రాగాల స్వరస్థానాల మధ్య ఉండే తేడాను గుర్తించి సాధన చేసి ఆ రాగాలపై పట్టు సాధించండి. మరి ఇంతవరకు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అంతేకాక ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడము, షేర్ చేయడం మాత్రం మరవకండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. సరేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ముందుగా రేవతి మరియు మధ్యమావతి రాగాల స్వరస్థానాల గురించి వివరిస్తాను. రేవతి రాగము 2వ మేళకర్త రాగమైనటువంటి రత్నాంగి రాగం యొక్క జన్య రాగము. దీనిని హిందుస్థానీ సంగీత పద్ధతిలో బైరాగి, భైరవ్ అని చెప్తారు. ఇది ఒక భక్తి, కరుణరస ప్రధానమైనటువంటి రాగము. ఎక్కువగా వేదాలు, మంత్రాలు ఈ రాగంలోనే ఏర్పడినాయని తెలుస్తూ ఉంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది మహిషాసుర మర్దిని శ్లోకము, ఐగిరి నందిని, తర్వాత శ్రీరామ రామ రామేతి అనే శ్లోకం కూడా ఈ రాగంలోనే ఏర్పడినాయని తెలుస్తూ ఉంది. రేవతి రాగం యొక్క స్వరాలు, స్వరస్థానాలు ఆరోహణలో, అవరోహణలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. సరి మ ప ని సా సా ని ప మ రి సా సరి మ ప ని సా సా ని ప మ రి సా. సా షడ్జమము, రీవన్ శుద్ధ రిషభము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిక నిషాదము, తర్వాత తారాస్థాయి సా. ఇవి ఆరోహణలో స్వరాలు. అవరోహణలో కూడా ఇవే స్వరాలు వస్తాయి. షడ్జమము, కైసిక నిషాదము, పంచమము, శుద్ధ మధ్యమము, శుద్ధ రిషభము, తర్వాత షడ్జమము. ఇవి రేవతి రాగం యొక్క ఆరోహణ, అవరోహణలోని స్వరాలు, స్వరస్థానాలు. మరి ఇప్పుడు మధ్యమావతి రాగం యొక్క స్వరాలు, స్వరస్థానాల గురించి వివరిస్తాను. మధ్యమావతి రాగము 22వ మేళకర్త రాగమైనటువంటి కలహర ప్రియ రాగం యొక్క జన్య రాగము. హిందుస్థానీ సంగీత పద్ధతిలో దీనిని మధుమధు సారంగ్ అని చెప్తారు. ఇది కూడా ఒక పవిత్రమైనటువంటి రాగము. విద్వాంసులందరూ తమ కచేరీల్లో చివరిగా మధ్యమావతి రాగాన్ని కానీ, మధ్యమావతి రాగంలో ఉన్నటువంటి కీర్తనలు కానీ ఆలపిస్తారని తెలుస్తూ ఉంది. మధ్యమావతి రాగం యొక్క స్వరాలు, స్వరస్థానాలు ఆరోహణలో, అవరోహణలో తెలుసుకుందాము. సరి మ ప ని సా సా ని ప మ రి సా సరి మ ప ని సా సా ని ప మ రి సా. సో ఇప్పటికే మీకు మధ్యమావతి రాగానికి, రేవతి రాగానికి ఉన్న భేదమేమో తెలిసిపోయి ఉంటుంది. సో మధ్యమావతి రాగంలో షడ్జమము, రీటు, చతుర్శుద్ధ రిషభము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. షడ్జమము, రీటు, చతుర్శుద్ధ రిషభము, మావన్ శుద్ధ మధ్యమము, పంచమము, తర్వాత నీటు కైసిక నిషాదము, తారాస్థాయి సా. ఇవి ఆరోహణలో స్వరాలు.
అవరోహణలో కూడా ఇవే స్వరాలు వస్తాయి. షడ్జమము, నీటు, కైసికి నిషాదము, పంచమము, మధ్యమము, తర్వాత చతుశ్రుతి రిషభము, షడ్జమము. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? రేవతి రాగంలో శుద్ధ రిషభము వస్తుంది, అలాగే మధ్యమావతి రాగంలో చతుశ్రుతి రిషభం వస్తుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పొరపాటున మధ్యమావతి రాగంలో శుద్ధ రిషభం ప్లే చేసినారంటే అది రేవతి రాగం అయిపోతుంది. రేవతి రాగంలో చతుశ్రుతి రిషభం ప్లే చేసినారంటే అది మధ్యమావతి రాగం అవుతుంది. సో ఫ్రెండ్స్, రేవతి రాగానికి మధ్యమావతి రాగానికి ఉన్న స్వరస్థానాలలో ఏ స్వరస్థానము తేడాగా ఉందో ఈ పాటకి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి రేవతి రాగం ప్లే చేసేటప్పుడు తప్పనిసరిగా శుద్ధ రిషభాన్ని ప్లే చేయాలి. అలాగే మధ్యమావతి రాగాన్ని ప్లే చేసేటప్పుడు చతుశ్రుతి రిషభాన్ని వేయాలి. రేవతి రాగంలో చతుశ్రుతి రిషభము, మధ్యమావతి రాగంలో శుద్ధ రిషభము వేస్తే ఆ రాగం యొక్క పేర్లు, లక్షణాలే మారిపోతాయి. సరేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, తర్వాత మోహన రాగము, శివరంజని రాగం గురించి వివరిస్తాను. మోహన రాగము 28వ మేళకర్త రాగమైనటువంటి హరికాంబోజి రాగం యొక్క జన్య రాగము. హిందుస్థానీ సంగీత పద్ధతిలో ఈ రాగాన్ని భూప్ లేదా భూపాలి అని చెప్తారు. చాలా ఆహ్లాదకరమైనటువంటి రాగము. సంగీత ప్రియులకు, సంగీత విద్వాంసులకు చాలా ఇష్టమైన రాగంగా చెప్పబడుతోంది. మోహన రాగం యొక్క ఆ స్వరాలు, స్వరస్థానాలు ఆరోహణలో, అవరోహణలో ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. సరి గ పద సా సా గ పద రి సా సరి గ పద సా సా గ పద రి సా. ఈ రాగంలో అన్ని శుద్ధ స్వరాలే, ఆరోహణలో కానీ అవరోహణలో కానీ. షడ్జమము, రీటు, చతుశ్రుతి రిషభము, గాత్రి, అంతర్గాంధారము, పంచమము, దాటు, చతుశ్రుతి దైవతము, తర్వాత తారాస్థాయిస. ఇవి ఆరోహణ. అవరోహణలో తారాస్థాయిస, చతుశ్రుతి దైవతము, తర్వాత పంచమము, తర్వాత అంతర్గాంధారము, చతుశ్రుతి రిషభము, తర్వాత షడ్జమము. ఇవి మోహన రాగం యొక్క స్వరాలు, స్వరస్థానాలు. మరి ఇప్పుడు శివరంజని రాగం గురించి చెప్తాను. మీకు వెంటనే అర్థమైపోతుంది మోహన రాగానికి శివరంజని రాగానికి ఉన్న తేడా ఏంటో. శివరంజని రాగము 22వ మేళకర్త రాగమైనటువంటి కరహర ప్రియ రాగం యొక్క జన్య రాగము. ఈ రాగము చాలా విషాదకరమైనటువంటి రాగంగా చెప్తారు, కానీ ఈ రాగంలో కూడా చాలా మంచి మంచి పాటలు వచ్చాయి. ఈ రాగం యొక్క స్వరాలు, స్వరస్థానాలు వివరిస్తాను. ఆరోహణలో ఈ రాగం యొక్క స్వరాలు, స్వరస్థానాలు సరి గ పద సా సా గ పద రి సా సరి గ పద సా సా గ పద రి సా. ఇవి ఆరోహణ, అవరోహణ స్వరాలు. షడ్జమము, రీటు, చతుశ్రుతి రిషభము, ఘాటు, సాధారణ గాంధారం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పంచమము, దాటు, చతుశ్రుతి దైవతము, తర్వాత తారాస్థాయిస. అవరోహణలో తారాస్థాయిస, దాటు, చతుశ్రుతి దైవతము, పంచమము, సాధారణ గాంధారము, తర్వాత రీటు, చతుశ్రుతి రిషభము, తర్వాత షడ్జమము. ఇవి శివరంజని రాగం యొక్క ఆరోహణ, అవరోహణ స్వరాలు. సో ఫ్రెండ్స్, మోహన రాగానికి శివరంజని రాగానికి ఒకే ఒక్క స్వరంలో తేడా ఉంది. అది వచ్చేసి ఘాటు, సాధారణ గాంధారం. శివరంజని రాగంలో సాధారణ గాంధారం వస్తుంది, మోహన రాగంలో అంతరగాంధారం వస్తుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకొకసారి, శివరంజని రాగంలో సాధారణ గాంధారం వస్తుంది, అలాగే మోహన రాగంలో అంతరగాంధారం వస్తుంది. మోహన రాగంలో అన్ని శుద్ధ స్వరాలే. శివరంజని రాగంలో సాధారణ గాంధారం తప్ప మిగిలినవన్నీ శుద్ధ స్వరాలే. సో ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది శివరంజని రాగానికి, మోహన రాగానికి స్వరస్థానాలలో ఉన్న తేడా ఏంటో. సో ఫ్రెండ్స్, తర్వాత ముఖ్యమైన 3 మేళకర్త రాగాలు, హరికాంబోజి రాగము, శంకరాభరణ రాగము, తర్వాత కళ్యాణి రాగము. ఈ 3 రాగాల గురించి వివరిస్తాను. మీకు
ఈ రాగాల మధ్య ఉన్న తేడా ఏంటో మీకు తెలిసిపోతుంది. మొట్టమొదటిగా హరికాంబోజి రాగము. హరికాంబోజి రాగము 28వ మేళకర్త రాగము. హిందుస్థానీ సంగీత పద్ధతిలో ఈ రాగానికి సరిసమానమైనటువంటి రాగము ఖమాజ్ రాగంగా చెప్పబడుతోంది. ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు గమనిద్దాము. స రి గ మ ప ధ ని స. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. షడ్జమము రీతు చతుశ్రుతి రిషభము అంతరగాంధారము గాత్రి మావన్ శుద్ధ మధ్యమము పంచమము దాటు చతుశ్రుతి దైవతము నీటు కైసిక నిషాదము తర్వాత తారాస్థాయిస. ఇవి హరికాంబోజి రాగం యొక్క ఆరోహణ స్వరాలు. అవరోహణలో కూడా ఇవే స్వరాలు వస్తాయి. షడ్జమము కైసిక నిషాదము చతుశ్రుతి దైవతము పంచమము శుద్ధ మధ్యమము అంతరగాంధారము చతుశ్రుతి రిషభము తర్వాత షడ్జమము. ఇవి హరికాంబోజి రాగం యొక్క స్వరాలు స్వరస్థానాలు. ఇవే స్వరాలు శంకరాభరణ రాగంలో కూడా వస్తాయి. కాకపోతే ఒకే ఒక్క స్వరస్థానము తేడాగా ఉంటుంది. అది ఏంటంటే హరికాంబోజి రాగంలో కైసిక నిషాదం వస్తుంది. శంకరాభరణ రాగంలో కాకలి నిషాదం వస్తుంది. శంకరాభరణ రాగం యొక్క స్వరాలు స్వరస్థానాలు సరి గ మ ప ధ ని సా సా ని ద ప మ గ రి సా. ఇవి శంకరాభరణ రాగం యొక్క స్వరాలు స్వరస్థానాలు. శంకరాభరణ రాగము 29వ మేళకర్త రాగము. చాలా ముఖ్యమైన రాగము, ప్రాముఖ్యత కలిగిన రాగము. ఈ రాగాన్ని హిందుస్థానీ సంగీత పద్ధతిలో బిలావల్ రాగంగా చెప్పబడుతోంది. సో శంకరాభరణ రాగంలో ఇవే హరికాంబోజి రాగంలోని స్వరాలే శంకరాభరణ రాగంలో కూడా వస్తాయి. కాకపోతే హరికాంబోజి రాగానికి శంకరాభరణ రాగానికి ఒకే ఒక్క తేడా. హరికాంబోజి రాగంలో కైసిక నిషాదం వస్తుంది. శంకరాభరణ రాగంలో కాకలి నిషాదం వస్తుంది. ఈ రెండు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, అర్థమైందనుకుంటాను. తర్వాత కళ్యాణి రాగం. కళ్యాణి రాగానికి శంకరాభరణ రాగానికి ఉన్న తేడా ఏంటో ఇప్పుడు వివరిస్తాను. కళ్యాణి రాగము సరి గ మ ప ధ ని సా సా ని ద ప మ గ రి సా 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 రి గ మ ప ధ ని సా సా ని ద ప మ గ రి సా. అర్థమైందా? కళ్యాణి రాగము 65వ మేళకర్త రాగము. చాలా కళ్యాణమైన రాగంగా చెప్పబడుతూ ఉంది. సో ఫ్రెండ్స్, శంకరాభరణ రాగంలో మా1 శుద్ధ మధ్యమం ఉంటుంది. కళ్యాణి రాగంలో మా2 ప్రతి మధ్యమం వస్తుంది. ఈ రెండు స్వరాలు తప్ప మిగిలిన స్వరాలన్నీ శుద్ధ స్వరాలే. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైపోయింది అనుకుంటాను. ఔడవ రాగాల మధ్య ఉన్న స్వరస్థానాల్లో ఉన్న తేడాలు, అలాగే మేళకర్త రాగాల మధ్య ఉన్న స్వరస్థానాల్లో ఉన్న తేడాలు మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను. మరి ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. ఈ వీడియోలో చెప్పిన రాగాలన్నిటికీ నేను వీడియో తయారు చేసి నా ఛానల్లో పెట్టడం జరిగింది. ఆసక్తి కలిగిన వారు ఆ వీడియోలు దయచేసి చూడండి. మరి నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి ధన్యవాదాలు.